హలో అండి అందరికీ ఈరోజు చిన్నపిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం కదండి. అదే పప్పు ఎలా చేయాలనేది చూసేద్దాం రండి. ముందుగాల నేను కుక్కర్లోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. పప్పు అనేది ఈ విధంగా వండి పెట్టినట్లయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలకు మాత్రము చాలా బాగుంటుంది, చప్పగా ఉంటుంది. అలాగే పప్పు కూడా చాలా మంచిది కదా, అందుకోసమని నేను ఈ విధంగా ట్రై చేశాను. తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకున్నాను. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. పప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం పెసరపప్పు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నట్లయితే చూసారుగా, ఒక గ్లాస్ వరకు నేను కొంచెం పప్పు తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇక్కడ విజిల్ పెట్టుకున్నాక ఒక విజిల్కి చూసారుగా పప్పు అనేది ఎలా ఉడికిందో. ఒక టమాటా కూడా వేసాను, ఆ వీడియో స్కిప్ అయింది. తర్వాత అంతేనండి, పప్పు ఉడికిద్ది. వేడివేడి అన్నంలోకి పిల్లలకి వేసినట్లయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.